Pranit Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పద్ధతిలో మామిడి పండిస్తూ రైతులు అధిక లాభాలు పొందొచ్చు అని చెప్పొచ్చు. అధిక సాంద్రత పద్ధతిలో చూసుకున్నట్లయితే మనకి మొక్కకి మధ్యలో 5 మీటర్ల దూరం పాటిస్తాము. దీనివల్ల సుమారుగా ఎకరానికి 160 మొక్కల దాకా మనము నాటుకోవచ్చు. పాత పద్ధతి సాంప్రదాయ పద్ధతిలో చూసుకున్నట్లయితే మొక్కకి మధ్య 8 మీటర్లు కానీ 10 మీటర్లు కానీ దూరం పాటిస్తుంటాం. 8 మీటర్లు పాటించినప్పుడు ఎకరానికి వచ్చి మనకి 163 మొక్కల వరకు కూడా మనము నాటుకోవచ్చు. ఇది అంటే పర్ యూనిట్ ఏరియా అధిక సాంద్రత పద్ధతిలో పెట్టుకోవడం వల్ల పర్ యూనిట్ ఏరియా అనేది మనకి అధిక దిగుబడులు పొందవచ్చు. అదేవిధంగా అధిక సాంద్రత పద్ధతిలో మామిడి నాటుకున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన కత్తిరింపులు అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. దానివల్ల మొక్క ఒక నిర్దిష్టమైన ఆకారంతో పాటు ఒక నిర్దిష్టమైన హైట్లో మాత్రం మనం రిస్ట్రిక్ట్ చేస్తాము. తద్వారా మనకి పెస్ట్ అండ్ డిసీజ్ మానిటరింగ్ ఈజీ అవుతుంది. అదేవిధంగా కాయ కోర్తలు కూడా ఈజీ అవుతాయి. దాని ద్వారా మనకి క్వాలిటీ ఫ్రూట్ అనేది వస్తుంది. అదే దాంతోపాటుగా మనము పండుగ నివారణ ఇలాంటి చర్యలు పాటించినట్లయితే దానికోసం కానీ మనము ఫిరమోన్ ట్రాప్స్ అదేవిధంగా బ్యాగింగ్ అవన్నీ చేసుకున్నట్లయితే మనకి ఫ్రూట్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. తద్వారా మనకి ప్రీమియం ప్రైస్ అనేది రైతులకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైస్ అనేది అధికంగా రావడం వల్ల బ్యాగులు కట్టడం ఒక నిమిషం ఫ్రూట్ బ్యాగింగ్ చేయడం ద్వారా ఫ్రూట్ క్వాలిటీ అనేది ఉంటుంది. దానివల్ల మనకి లోకల్ మార్కెట్లో కూడా అధికమైన ధర రావడంతో పాటు అదేవిధంగా మనకి బ్యాగింగ్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తద్వారా రైతులు అధికంగా లాభాలు పొందుతారని చెప్పవచ్చు. పేరు గని అండి. నేను ఒక ఫ్రూట్ ఎక్స్పోర్టర్, స్పెషల్లీ మ్యాంగో ఎక్స్పోర్ట్ చేస్తున్నావా. మా కంపెనీ పేరు వచ్చి దక్కన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండి. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. చాలా వరకు నేను ఫ్రూట్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటున్నామనండి. క్వాలిటీ ఫ్రూట్ చేసి ఎక్స్పోర్ట్స్ క్వాలిటీ చూసి డొమెస్టిక్ మార్కెట్కి ఎక్స్పోర్ట్స్ మార్కెట్కి 30,000 రూపీస్ పర్ టన్ డిఫరెన్స్ ఉందండి. ఎక్స్పోర్ట్స్లోనే రైతులకి చాలా బెనిఫిట్స్ ఉంది. క్వాలిటీ కాయ వచ్చేసింది అనుకోండి, క్వాలిటీ ఎక్స్పోర్ట్స్ క్వాలిటీ ఉన్నామా అంటే చాలా ఎక్స్పోర్టర్స్ ఉంది కొనుక్కోవడానికి, డిమాండ్ ఉంది. కానీ మన దగ్గర క్వాలిటీ ఉండాలి. డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అడ్వైస్ తీసుకో, కవరింగ్ ఫ్రూట్ కవర్ కట్టేసేక మంచి క్వాలిటీ పండించేస్తే రైతులకి మంచి లాభం ఉందండి, మంచి బెనిఫిట్స్ ఉంది. కాయ మన ఇండియాలోనే ఇంకా తెలంగాణ స్టేట్కి సిమీ ఎరిడ్ రీజన్కి బాగానే క్వాలిటీ వస్తుంది. ఈ క్వాలిటీ మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ పెంచేస్తే క్వాలిటీ పంట వస్తే మన దగ్గర ఇంకా అంత చాలా దూరం నుంచి ఎక్స్పోర్టర్స్ వచ్చి కొనుక్కుంటాం, పర్చేసింగ్ చేస్తామనండి మన స్టేట్స్ నుంచి. అదే మా ఉద్దేశం ఏంటంటే రైతులకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. మంచి పంట పండించేస్తే మీకు మంచి బెనిఫిట్ ఉందండి. దీనిలోనే వరల్డ్లోనే చాలా డిమాండ్ ఉంది. కానీ మన దగ్గర ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ ఉంటేనే చాలా ఎక్స్పోర్టర్స్ ఉంది పంపడానికి, చాలా ఇంపోర్టర్స్ ఉంది కొనుక్కోవడానికి. కూర్చున్నావా మామిడికాయలు చాలా వరకు ఎక్స్పోర్ట్స్ అవుతుంది. కానీ క్వాలిటీకి కొంచెం పెంచేస్తే ఇంకా ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది, మన దేశం ఎక్స్పోర్ట్స్ ఇంకా పెరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.